మచిలీపట్నం నియోజకవర్గం చిన్నాపురం గ్రామం మా బావగారి చలమలశెట్టి పోతురాజు గారు యూనిమనీ అనే బ్యాంకులో గత 5 సంవత్సరాల క్రితం 450 గ్రాముల పైచిలకు బంగారాన్ని తాకట్టు పెట్టి 9,50,000 చిల్లర డబ్బులు తీసుకున్నారు. తర్వాత ఈ బ్యాంక్ యాజమాన్యంలో ఎవరో దాన్ని తీసుకుని వేరే చోట తాకట్టు పెట్టారని చెప్పి బంగారం పోయిందని చెప్పేసి బూటకపు మాటలు చెప్పి ఈయన బంగారాన్ని వేరే చోట పెట్టేసి ఈయనతో రెన్యువల్ చేయించుకోకుండా ఆ బంగారాన్ని ఎక్కడో పెట్టేసి 5 సంవత్సరాల నుంచి ఈయన తిప్పిస్తున్నారు. అదేనంటే ఆయన మీద మేము కేసు వేసాం, కేసు తేలిన తర్వాత రికవరీ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బ్యాంకుల్ని నమ్మి మరి ఆయన బంగారాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడతాం? మన బంగారం సేఫ్ సైడ్ ఉంటుంది, మనకి ఏదో ఆర్థిక అవసరాలు ఉంటాయి కాబట్టి అవి తీరుతాయని. కానీ ఆ బంగారాన్ని మీరు వేరే చోట పెట్టుకుని 5 సంవత్సరాల క్రితం బంగారం వాల్యూ ఎంత, ఈరోజు బంగారం వాల్యూ ఎంత? దాదాపు 35 లక్షల పైచీలకు ఈరోజు నా వాల్యూ ఉంది. కళ్ళబల్లి మాటలో కబుర్లు చెప్పి మేము ఆర్ఎం గారికి చెప్పాము, జడ్ఎం గారికి చెప్పామని చెప్పేసి ఏమారుస్తున్నారు. తక్షణమే ఈ బ్యాంక్ యాజమాన్యం మచిలీపట్నం రావాలి. CEO గారు ఇక్కడికి వచ్చి రేపు మధ్యాహ్నం లోపు మా బావగారికి ఆయనకి ఇవ్వాల్సిన బంగారం మొత్తం, ఒకటే స్టేట్మెంట్, బంగారం మొత్తం ఇచ్చేస్తే బ్యాంక్ ఉన్న పెండింగ్ అమౌంట్ మేము కట్టేస్తాం. ఇది దానికి గాను మేము ఈరోజు వచ్చి ఇక్కడున్న మేనేజర్ గారితో సహస్తాలతో ఆయనతోనే బ్యాంకు ముయించి తాళాలు వేసి మేము వెళ్ళడం జరిగింది. మా తాళాలు కూడా వేసాం. రేపొద్దున ఈ బ్యాంకుకి సంబంధించిన యాజమాన్యం వస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి మా బంగారం మేము తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. నా పేరు పోతురాజు అండి. నేను యూనిమనీ అనే బ్యాంకులో అరకేజీ గోల్డ్ పెట్టానండి. అర కేజీ గోల్డ్ పెట్టి దాని నిమిత్తం 10 లక్షలు తీసుకున్నాను. నేను 10 లక్షలు తీసుకుంటే దాంట్లో వర్క్ చేసి అతను దాంట్లో దొంగతనం చేశాడంట. నేను అప్పుడే డబ్బులు కడతాను వచ్చా 20 రోజులకి. నేను పెట్టిన 20 రోజులకి నేను డబ్బులు కడతాను వచ్చాక లేదు గోల్డ్ లేదు, కొంచెం 2 రోజులు ఆగండి అని జరిపొచ్చారు. ఇదిగో 2 రోజులు నేను తిరుగుతూనే ఉండా. అప్పుడు ఏమని చెప్పారంటే అది కోర్టుకు వెళ్ళింది, రాజుగారు కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఒక నెల వెయిట్ చేయండి అన్నారు. ఇప్పుడు పెట్టి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు పెట్టి ఇదే నెల అన్నారు. ఇదిగో వాయిదా అన్నారు. ఏంటి లేదు నా బంగారం కాబట్టి డబ్బులు అన్నేమన్నా, నా బంగారం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ డబ్బులు అన్నేమన్నా. డబ్బులు అయితే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. అంటే నా బంగారం తీసుకుంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి, కానీ నాకు డబ్బులు అయితే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు బట్టి నేను తిరుగుతూనే ఉండా. ఇప్పుడు నాకు బాధ భరించలేక నేను హార్ట్ పేషెంట్, నాకు చాలా ప్రాబ్లం, ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే ఏంటంటే నా బాధ గురించి ఇప్పుడు మా వాళ్ళందరం తీసుకొస్తాం వల్ల వీళ్ళందరూ బ్లడ్ తాగి మా వాళ్ళందరూ వచ్చారు. అది కారణం అండి. ఏమండి అవినాష్ అండి, అప్పుడు అవినాష్ హరి. ఇప్పుడు బ్యాంకులో అదే కోర్టులో ఉంది, తేలేకిస్తాం కోర్టులో ఉంది అన్నారు. అదే మాట అంటున్నారు. ఆ జోన్ ఆయనతో మాట్లాడాను, ఈయనతో మాట్లాడాను. ఎవరితో మాట్లాడితే నాకెందుకు? నాకు పని జరగాలి కదా. నాకైతే పని జరగాలి, నాకు పని జరగాల ఏంటి. ఇప్పుడు అందుకనే నాకు కడుపు మండి 5 ఏళ్ళు ఊరుకున్నాను. ఇప్పుడు అదే మా వాళ్ళని తీసుకొచ్చాను. అరకిలో బంగారం అండి నేను పెట్టింది. 1 కేజీ బంగారం, షీట్ రసీదులు అన్నీ ఉన్నాయి ఏంటి. అయితే నా బంగారం నాకు ఇమ్మండి వసూలు ఇడిపించుకుంటా వెళ్తే అది కేసులోకి వెళ్ళింది. రాజుగారు 2 రోజులు ఆగండి అన్నారు. 2 రోజులు అప్పుడు తిరుగుతూనే ఉండా. నెలకు ఒకసారి వస్తానే ఉండా. వాళ్ళకి చేయం కొట్టలా. ఇది వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడానని వాళ్ళ సోదరు వాళ్ళకే, కానీ నా సోదరు పట్టించుకోవట్లా. అది జరిగిందండి. ఇప్పుడు నాకు బంగారం నాకు కావాలి. లేదు బంగారం కాదనుకోండి, దాని రేట్ ఎంత ఉందంతా నాకు డబ్బులు కావాలి. ఇవ్వాలైనా ఒక రోజు టైం ఇస్తే నేను లోన్ కట్టేస్తే దాన్ని బట్టి నా బంగారం నాకు ఇచ్చేయండి. అది నాకు చాలు. ఉంది బంగారం ఉంది, నాకు కావాలి కదా. బంగారం ఉందండి, నా బంగారం నాకు ఇవ్వాలి కదా. నా బంగారం నాకు ఇవ్వాలి, అదే నాకు కావాలి. వీళ్ళు వేరే దగ్గర పెట్టారు, మనపురంలో పెట్టారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి మనపురంలో పెట్టారు. దీంట్లో వర్క్ చేసి అతను యాక్చువల్లీ ఏంటంటే చలమలశెట్టి పోతరాజు అనే కస్టమర్. ఆయన ఏంటంటే గోల్డ్ పెట్టుకున్నారు. అప్పుడు ఇది ఇప్పుడు జరిగింది కాదు, 5 సంవత్సరాలు బిఫోర్లో జరిగింది. అది ఆ విషయం పోతరాజు గారికి కూడా తెలుసు. పోతరాజు గారు కూడా కోర్టుకు వచ్చారు, లాయర్లతో మాట్లాడారు, అన్నీ మాట్లాడారు, అంతా తెలుసు. ఇవాళ వచ్చి ఇంతమందిని తీసుకొచ్చి ఇలా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి. అది మేము ఇప్పించట్లేదు అంటారు. కోర్టులో ఉన్నది ఎలా ఇప్పిస్తాం మేము? అది లీగల్గా
స్టాఫ్ ద్వారా జరిగింది. అప్పుడు ఆ తర్వాత మీ మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మాట్లాడారు, అంతా జరిగింది. ఇప్పుడు కోర్టు ద్వారా ఆల్రెడీ ఈ మంత్ 24 వాయిదా ఉంది సార్. ఈ నెల 24 వాయిదాకి మ్యాక్సిమం ఏంటంటే దగ్గరికి వచ్చిందని వివరం కూడా చెప్పాం. చెప్పిన తర్వాత అది ఎస్ఐ గారు ఎవరో రావాలి, సాక్షులు జరుగుతున్నాయి, అవి జరగానే కంప్లీట్ అవుతుంది. అవగానే మేము అందిస్తామని కూడా చెప్పామన్నమాట. వీళ్ళందరూ లోనకు వచ్చి మీరు బయటకు వచ్చేయాలి, మీరు బయటకు వచ్చేయండి ముందల, మీరు నాకు ఇప్పుడు 24 అవర్స్లో మీరు నాకు డబ్బులు ఇస్తారా ఎవరా? కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నాను. మేమెందుకు ఇబ్బంది పెడతామండి? యాజ్ ఎ ప్రాసెస్ ప్రకారమే నడుస్తుంది, కంపెనీ ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. మేమేం చేసింది కాదు కదా, ఇదిగో చూసుకోండి కోర్టులో ఉంది ఆర్నమెంట్ డిమాండ్ చేస్తారు. అది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కావాలంటున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరండి సార్? ఒకసారి ఆయన బంగారానికి మనం లెటర్ హ్యాడ్ డేట్ మీద కూడా రాసిచ్చాం, కంపెనీ తరపున ఇచ్చామండి. ఇస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు రీచ్ వాళ్ళు అడిగారు, ప్రతి దానికి సమాధానం చెప్పాము. మనం ఏం ఇబ్బంది పెట్టలే, కస్టమర్ని బాధ పెట్టలే. ఫోన్ చేశాను సార్. యాక్చువల్లీ అంటే యాజ్ రూల్ ప్రకారం అయితే ఇలా చేయకూడదు, అంతమంది వచ్చి అలా మాట్లాడకూడదు. ఇదేంటంటే తెలుసా, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు సార్. ఎందుకంటే చెప్పనండి, ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఇది దౌర్జన్యం చేసినట్టు ఉంటుంది కానీ సామరస్యంగా మాట్లాడి చేసుకునేది కాదు. మేము టైం ఇప్పించమని యాజ్ రిక్వెస్ట్గా అడిగాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పాండ్ అవ్వాలా. నాకు ఇప్పుడు ఇస్తారా ఎవరో అన్నారు. అది ఎంతవరకు న్యాయం అండి చెప్పండి మీరు? ఎంత అవుద్ది సార్? అవుద్ది. ఇప్పుడు ఏంటో తెలుసు, ఇన్ని రోజులు అయిందా? ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని కూడా చెప్పారు. నిన్న లాయర్తో కూడా మాట్లాడించాము, పోతరాజుల గారితో మాట్లాడించాము, ఆ తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడించాం. ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చి తాళాలు వేసుకుంటాం కరెక్ట్ కాదు. మీడియాని పెట్టుకుని తాళాలు వేసుకుంటాం ఏంటంటే అసలు ఇప్పుడు ఇలా ఉంటుంది అసలు. ఇంటిమేషన్ చేశాను సార్, వస్తున్నారు, మరి వస్తారు. ఎందుకంటే అసలు ఇలా తాళాలు వేయడం అనేది కరెక్టా చెప్పండి? ఎవరైనా తాళాలు వేయడం కరెక్టా చెప్పండి? మీరు ఇచ్చా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు? ఇలా వాళ్ళు చేసేది కరెక్ట్ అంటే ఎక్కడికైనా వెళ్తాము, అసలు ఒక మనిషిని బయటికి రండి అని రమ్మని దౌర్జన్యం టైప్లో మాట్లాడతాం అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి.